మామ పిండి తినకూడదు. ఏడు కాంతమ్మా కిటకిటలు ఆడిపోతుంది హోటలు ఎంత 4 కోట్లు. 4 కోట్ల. అదిగో ఆ 4 ముఖాల్ని నా నెత్తిని కొట్టిపోయాడు నా మొగుడు సచ్చినోడు. కనే పని మొదటి పెళ్ళానికి పెంచే పని నాకు అప్పచెప్పిపోయాడు. మా చెల్లమ్మ వాటర్ వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతుంది. చెల్లమ్మా రారా, ఏంటి ఆలస్యం? ఏం చేయమంటావు చెల్లమ్మ? యాసవకాలం వస్తే చాలు ఎదబగొడ్డు. నీళ్ళు ఎక్కువ తాగితే పాలు తక్కువ ఇస్తాయి. ఇందులో 25 ఇందులో 10 ఉన్నాయి. ఇప్పుడు సర్దుకో. రే బాసు, ఉల్లెక్కువ అల్లం తక్కువ 3 ముక్కలు పెసరాయి. తినమ్మా. అట్టేమైందబ్బా? ఇంకేం తింటావమ్మా? టౌన్కి వెళ్ళి వాటిలో అల్కాపురం నుంచి నీసుకోర తెచ్చిపెట్టు. ఏమైందన్నయ్య? యారా బయట కస్టమర్ వదిలేసి దొడ్డు చెల్లిని కూర్చోబెట్టి మేపుతున్నావా అన్న? అంతే గోప గుయ్యి ఉంది. యారా పెద్దవాళ్ళ మీద చేయి చేసుకుంటావా? చెల్లి నోటి దగ్గర టిఫిన్ ఎగరగొట్టాడు పిని. టిఫిన్ ఎగరగొట్టినందుకే చేయి చేసుకుంటే దవడ పాలు కొట్టిన నిన్నేం చేయాలి? ఈ కొరివితో చేతుల మీద వాతలు పెట్టి చల్లమ్మా. జన్మలో ఇంకెవరి మీద మళ్ళీ ఈ గుమ్మం తొక్కావంటే ఆ ముగ్గురిని తగలబెట్టి ఆ బూడిదలో నిన్ను కప్పేస్తాను. పిన్ని నమ్మి చాలా కోపంగా ఉంది, అందుకే నన్ను రానివ్వట్లేదు. నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతానే. నా కోసం కదమ్మా, అంతా మీకోసమే. నేను బాగా కష్టపడి బోల్డ్ డబ్బులు సంపాదించి అప్పుడు మళ్ళీ వస్తానే. ఎవరది? వాసుగాడు మళ్ళీ వచ్చాడు. పారిపోతున్నాడు చూడు. వెళ్ళింది 10 వెండి రూపాయి బిళ్ళలు, వచ్చింది 10,000 క్యాష్. అప్పులు బుర్రయ్యా. 500 బోనస్. నువ్వు ఉంచుకుంటావో వాచి కొనుక్కుంటావో నీ ఇష్టం. ఏంటి కందబ్బా పార్టన్ నేను ఒకడు ఉన్నాను సంగతి మర్చిపోయి దాన ధర్మాలు చేసేస్తున్నావు అంటే బిల్లులో సగం నాకు ఇస్తాన్నావుగా? అన్నాను. అయితే ఇవ్వు. తీసుకో. అందులో 660 బిల్లులు ఉన్నాయి, అందులో సగం 330. ఎలాగమ్మా మళ్ళీ చెప్పు. తీసుకో. ఏంటంటే వెన్ను పోటు పడితే వాళ్ళని చూశాను కానీ ఇలా బిల్లు పోటు పడితే వాళ్ళని నిన్నే చూసా. ఏమిటమ్మా దాస్తున్నావు? ఏం లేదు. నా దగ్గర ఎందుకమ్మా దాయడం? ఏంటది? చదువు అంటే దానికి ప్రాణం. ఖర్చని పిన్ని మార్పించింది. పరీక్షలు రాయకపోయినా ఇంట్లో చదువుకుంటానంటే పాత పుస్తకం తెచ్చిచ్చా. నీకు చదువంటే ఇష్టమమ్మా? నిన్ను నేను చదివిస్తాను. నీకు కొత్త పుస్తకాలు నోట్స్ కొనిస్తానమ్మా. ఇవిగో డబ్బులు, ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి, చూపిస్తాను. ఇది మా అన్నయ్య పారిపోతున్నప్పుడు మా దగ్గర నుంచి తీసుకున్న ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే నువ్వు మా సనేవా? అమ్మా సరస్వతి, అమ్మా నేను మీ అన్నయ్య నన్ను తెలిస్తే పిన్ని మళ్ళీ నన్ను వెళ్ళగొడుతుంది. అందుకని ఎవరు బయటపడదు. నేను వచ్చేసాక ఇక మీకు ఎటువంటి కష్టం రానివ్వనమ్మా, మీకు ఎటువంటి కష్టం రానివ్వను. అన్నయ్య ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావన్నయ్య? అన్నా రాయలసీమ వాళ్ళు వచ్చిండ్రు. ఎవరు బే? వీరరాఘవరెడ్డి కొడుకులు ఫోన్ చేసిండ్రు కదా, రమ్మను.
నమస్తే. నమస్తే, కూర్చోండి. హైదరాబాదులో చలి మస్తుగుంది, రమ్ము కొడతారా? వద్దు. చెప్పండి అన్న, కిడ్నాప్ చేయాలనా మర్డర్ చేయాలనా? సిటీలోనా సిటీ బయటనా? అరేవా, బాగున్నాడు హీరో లెక్క. వీడు సీమ నుంచి పారిపోయి వచ్చి ఎక్కడో బతుకుతున్నాడు. ఈ సిటీలో ఉన్నాడని మా అనుమానం. వాని ఆచూకీ చెబితే 10 లక్షలు ఇస్తాం. ఇంకో దశలకి ఇమ్మన్నా వాడిని మనమే ఖతం చేద్దాం. వాడిని మేమే చంపాలి, మా చేతులతో చంపాలి, వేరే ఎవరు చంపకూడదు. సమజైందన్న, గా బద్మాష్ వారం దినాల్లో మీ కాళము గట్టుంటాడు. ఈ 50,000 వాడి భార్య బిడ్డలకి ఇవ్వు. ఇక చూడు, పిండి పిండి చేసి పాలలేసి తాగిస్తా. ఆ తర్వాత నా స్వామి రంగం. కోట్లింగం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాల్ మీ ఎస్కేఎల్ గమ్ కోట్లింగం. 24 గంటల్లో కోట్లింగం టిఫిన్ సెంటర్ ఓనర్ అని పిలవాల్సి వస్తుంది. నేను 100 సార్లు చెప్తే ఒకసారి చెప్పినట్టు. ఏడ్సవలే, త్వరగా వెళ్ళి నీళ్లు పెట్టు, భక్తులు వస్తున్నారు. పెడతాం. ఎందుకు పెట్టాం? 30,000. సాంబార్ పొడి ఎక్కడ పెట్టాడు ఈ కోటిలింగం? నేనేదో వాతలు అనుకున్నారా బాబు? గంగాళంలో పోసినట్టు అయిపోయింది కదరా. చెయ్యాల్సిన పని చేయ నీరు. ఇంకొంచెం పోయి. అబ్బా అబ్బులు, సాంబారు అదిరిందయ్యా. ఇప్పుడేది నాయన బాగుంది. ఏంట్రా ఎత్తుకుతున్నావు? ఇక్కడ పొడి పెట్టాను, కనపట్టలేదు. అది సాంబార్ పొడిగా? సాంబార్లోనే కలిపాను. సాంబార్లో కలిపావా? ఎమ టేస్ట్ గా ఉందని ప్లేట్ల మీద ప్లేట్లు లాగిస్తున్నారు వృద్ధ భక్తులు. వృద్ధ భక్తులు తాగారా? ఇంకా వీళ్ళే నిలబడతారు. వీళ్ళని పట్టుకోలేం. ఏ పరిస్థితిలో ఉన్నారో ఏంటో. అబ్బో, వచ్చింది సచ్చినాడా. ఈ ముసలాడికి ఏదో అయిందో ఇయ్యాలో. ఇంకా ఇవ్వవేంటయ్యా? ఏమి ఇమ్మంటావమ్మా? నువ్వు ఇచ్చిన టాబ్లెట్లన్నీ పిండి కొట్టి అక్కడ పెడితే మా గురుడు సాంబార్లో కలిపి వాళ్ళందరికీ పోసాడు. ఆ ముసలోళ్ళని చూడమ్మో. చంపేసినారా? నరికి పారేసినారా వాణ్ణి? ఎట్లా చంపినారా వాణ్ణి? జాటకురావులతో నరికేసినారా? శివబాంబులతో ముక్కలు చేసినారా? యాడుండద్రా వారి శవము? జీపులోనా తీసుకొచ్చిన ముందర పడేయాలి. వాడి శవం గొంతు కురికైనా సరే నా కసి తెచ్చుకుంటా. ఏమిరా మాట్లాడరు? వాని శవం ముక్కలు ముక్కలైపోయిందా? తీసుకురానికి చిన్న ముక్క కూడా దొరకలేదా? పర్లేదు, వాడిని చంపేసినామని చెప్పండి రా, నా చెవులైనా చల్లబడతాయి. వాని ఆచూకీ తెలియలేదు నాయన. అర్ధ నిద్రతో, అర్ధాకలితో, అర్ధరేత్రి నుండి సూర్యుడెప్పుడు వస్తాడా, నా కొడుకుల జీపులు ఎన్నడు కానొస్తాయా అని దినాము మాడి మీద కూర్చుని ఆశతో ఎదురు చూస్తాడారా? వాణ్ణి చంపి వాని నెత్తురుతో తడిసిన చేతులతో వస్తారనుకున్నా, ఒట్టి చేతులతో వచ్చినారా? మీలాంటి శాతగాని కొడుకుల్ని కన్నందుకు నాకు సేవాలనిపిస్తాండదిరా. రెండింటికి అశుద్ధం కడిగే చేత్తో అన్నం తింటాండానమ్మా. యాదానికో మీకు తెలుసు. మీ నాయన్లు మిమ్మల్ని నా ఇంటికి గోడంట్లుగా ఎందుకు పంపించినారో తెలుసునా? మా నాయన్ని అసెంబ్లీలో అంగీ పట్టుకున్నోన్ని స్పీకర్ సూచ్చాండగానే చేయి నరికినా. శభాష్! ఆడిబిడ్డలు పోతే ఇంత పౌరుషం ఉన్న ఇంటికే పోవాలని మిమ్మల్ని నా ఇంటికి గోడంట్లుగా పంపించినారు. ఈ పొద్దు మీ మొగుళ్ళు మొగోళ్ళము కాదు, లంగగాళ్ళమని నిరూపించుకున్నారు.
ఇంకా ఎందుకమ్మా మీ మెళ్ళో ఈ తాళిబొట్లు? చెప్పండి మీ మొగుళ్లకు, నా కాళ్ళు చెయ్యే నరికినోని చంపొస్తేనే మళ్ళా మా మెళ్ళో తాళి కట్టించుకుంటాము, లేకుంటే ఈ ఇంట్లోనే మీ కళ్ళ ముందే తెల్ల సీరలతో తిరుగుతుంటామని చెప్పండి. చెప్పండి మీకు దమ్ము లేకుంటే. ఈ వయసులో మళ్ళా పెళ్లి చేసుకుని వాణ్ణి చంపే మగాన్ని పుట్టిస్తా. లేదు నాయన, వాణ్ణి చంపిన తర్వాతే మేము ఈ గుమ్మం తొక్కుతాం. కమ్ ఆన్, వెరీ గుడ్. అది అలా మెల్లిగా మెల్లిగా అమ్మా. గెట్ అప్ బేబీ. నడవాలి. నో 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 నో, యు హావ్ టు ట్రై. కమ్ ఆన్ కమ్ ఆన్, గెట్ అప్. నేను నడవలేను, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, మా ఇంటికి పంపించేయండి. సిస్టర్, వాళ్ళనే కబుర్ చేయండి. ఏంటమ్మా, డాక్టర్ గారు చెప్పినట్టు వినకపోతే ఎలా? నా చిట్టి చెల్లె నడుస్తుంటే నేను ఈ పాదాలకు వెండి పట్టాలు తొడగాలి. కాళ్ళొచ్చిన ఆనందంతో నా తల్లి గంతులేస్తుంటే ఆ శబ్దానికి నేను మురిసిపోవాలి. పారాణి రాసుకున్న పాదాలతో ఈ బంగారు బొమ్మ పెళ్లిపీటల మీద కూర్చుంటే నేను అక్షంతలతో ఆశీర్వదించాలి. ఇది కల కాకూడదమ్మా, నిజం కావాలి. డాక్టర్ చెప్పినట్టు వింటావు కదా? నెక్స్ట్ వీక్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఉంది, ఇంకో 5,000 ఎక్కువ కట్టాలి. అలాగే.